మార్నింగ్. అండ్ శిరీష. ఈ రోజైతే మనం బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి మన ముందున్నారు డాక్టర్ రాహుల్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నా పేరు డాక్టర్ రాహుల్ అండి. నేను న్యూరాలజిస్ట్ని. నేను మై హెల్త్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను, KPHP రోడ్ నెంబర్ 1 బ్రాంచ్లో. ఈరోజు మనము కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ మధ్య స్ట్రోక్స్ కామన్గా వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ. బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకప్పుడు ఏజ్ పర్సన్స్లోనే వస్తున్నాయి అనుకుంటున్నాము, ఇప్పుడు జనరల్గా యంగ్ పర్సన్స్లో, కుర్రోళ్ళు కూడా వస్తున్నాయి అన్నమాట. స్ట్రోక్స్ రావడానికి చాలా కారణాలు ఏంటంటే, షుగర్ ఉన్న, ఏజ్ పెరుగుతున్నా కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. షుగర్ ఉన్న, బీపీ ఉన్న, స్మోకింగ్, డ్రింకింగ్, జెనెటిక్ కొన్ని కండిషన్స్, ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉన్నా కూడా కొన్ని రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకప్పుడైతే స్ట్రోక్ వస్తే మనకి కొద్దిగా ఒట్టి ఇంజెక్షన్స్ లాగా ఉండే, ఇప్పుడంటే కొద్దిగా మోడర్న్ అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ పెరిగేసరికి మనం ఫస్ట్ స్ట్రోక్ ఐడెంటిఫై చేయాలి. స్ట్రోక్ అంటే ఏంటిదని, అంటే మాట తడబట్టడం కానీ, మూత వంకర అవటం కానీ, చేకాలు పడిపోవటం కానీ, కళ్ళు తీయటం కానీ, తూలటం కానీ, నడుస్తుంటే నెట్టేసినట్టు ఇవన్నీ ఉంటే కొద్దిగా మనం స్ట్రోక్ లాగా సస్పెక్ట్ చేయొచ్చు. ఒక స్ట్రోక్ లాగా అనుకుంటే మనము ఫస్ట్ ఎమర్జెన్సీగా CT స్కాన్ చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 hours లోపు అయితే మనము ఈ మధ్య కొన్ని ఇంజెక్షన్స్ లాగా ఇస్తున్నాం అనమాట, థ్రాంబోలైసిస్ అంటాము. అవి ఇంజెక్షన్స్ అన్నిట్లో ఇవ్వము, కొన్ని కండిషన్స్లోనే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఈ స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్? అంటే పేషెంట్కి ఏంటంటే కొన్నిసారి సడన్గా చేకాలు పడిపోవటము, వీక్నెస్ రావటము, మాట తడబట్టము, మూత వంకర అవటము, కళ్ళు తీయటము, కొద్దిగా నడుస్తుంటే కొద్దిగా నెట్టేసినట్టు తూలుతూ ఉంటాము, కొన్నిసార్లు అంటే కళ్ళు రెండేళ్ళలాగా కనపడటము, అవి కొన్ని ఉంటాయి. అంటే అన్ని సిమ్టమ్స్ స్ట్రోక్ లాగా అనుకోము, కానీ ఇవి ఉన్నప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి. సస్పెక్ట్ చేసినప్పుడు ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా వచ్చేటట్టు అయితే మనకి ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంది. స్ట్రోక్ వచ్చినప్పుడు 4.5 hours లోపు వస్తే ఒక రకమైన ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. అవి ఇస్తే ఏంటంటే ఉన్నగా ఇబ్బంది పెరగకుండా కొద్దిగా జాగ్రత్త చూసుకోవడానికి కోసము. చాలామందికి ఏంటంటే అవేర్నెస్ లేకుండా కొద్దిగా డిలే చేస్తుంటారు, లేట్ చేస్తుంటారు. అట్లా వచ్చినప్పుడు ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి వస్తే డాక్టర్ చూసి మేము అసెస్ చేసుకొని ఇది స్ట్రోక్ లాగా ఉంది అనుకుంటే దానికి అవసరమైన CTనా లేకపోతే యాంజియోగ్రామా లేకపోతే MRIనే ప్లాన్ చేసుకుంటాము. ఒకవేళ దానికి తగ్గట్టు అదేంటి చిన్న స్ట్రోకా, పెద్ద స్ట్రోకా, లేదా బ్లీడింగ్ ఉందా, బ్లీడింగ్ లేదా, ఎందుకంటే మళ్ళీ ఆ ఇంజెక్షన్ అనేది బ్లీడింగ్ ఉందంటే మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి కుదరదు. సో బ్లీడింగ్ లేకుండా ఉంటేనే తర్వాత మళ్ళీ కొన్ని వేరే ఫ్యాక్టర్స్ అని కన్సిడర్ చేసుకోవాలంటే BP ఇంతకన్నా ఎక్కువ ఉంటే 200, 180 కన్నా ఎక్కువ ఉంటే ఇవ్వడానికి కుదరదు అన్నట్టు ఉంటాయి. అంతకుముందు ఏమైనా బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా, అంతకుముందు ఏమైనా రీసెంట్గా ఏమైనా సర్జరీస్ జరిగిన 21 daysలో 14 daysలో మేజర్ సర్జరీస్ ఏమైనా జరిగిన కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడానికి కుదరదు అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే ఆ ఇంజెక్షన్ లాగా ఇస్తే వచ్చినాయో మనకి తొందరగా చూసుకొని కొద్ది ఇంప్రూవ్మెంట్ కోసం చేసుకోవచ్చు అనమాట. ఒకప్పుడైతే ఏజ్డ్ పర్సన్స్లో నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఏజ్లో కాదు, చాలామంది చూస్తున్నాము 20 yearsకి, 25 yearsకి, 30 yearsకి వాళ్ళు కూడా వస్తున్నాయి అనమాట. ఏజ్కి సంబంధం లేకుండా ఏ ఏజ్కైనా వస్తున్నాయి అనమాట. అండ్ మెయిన్ వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, ముఖ్యంగా డ్రింకింగ్ ఎక్కువ ఉంటాము. తర్వాత కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో, హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాం మనం అవన్నీ. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కొద్దిగా లైఫ్ స్టైల్. ఇప్పుడు సడన్గా డ్రైవింగ్ చేసే వాళ్ళలో కూడా స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో ఎందువల్ల అంటారు? అంటే ఏమంటే ఏదైనా వాళ్ళు తీసుకునే స్ట్రెస్, ప్రెషర్స్ ఇవన్నీ దానివల్ల ఉంటాయి. అంటే వాళ్ళు ఉట్టి జాగింగ్ చేస్తేనే రాదంటే వాళ్ళు దాని తర్వాత వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే వాళ్ళ ఏజ్ ఎంత చేయాలో యాక్టివిటీ, అంటే ఒక ఏజ్కి తగ్గట్టే ఇంత చేసుకోవాలి. టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా డేంజరస్ టు హెల్త్ అంటాం, అంటే ఒక లిమిట్ వరకే చేసుకొని చూసుకోవాలి. సో ఏ ఏజ్లో జాగింగ్ చేసే వాళ్ళు వస్తే కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా, రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఏంటి, వాళ్ళ స్ట్రెస్ బర్డెన్ ఎంత ఉంది, వేరే ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయో అని కన్సిడర్ చేసుకోవాలి. అదే చెప్తున్నా. ఇప్పుడంటే ఒకప్పుడులాగా ఏజ్ దాటితేనే వస్తున్నట్టు లేదు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, కొంతమంది 30-40 yearsలో కూడా వస్తున్నాయి. అంటే మెయిన్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవటం మూలంగా మన ఆహార అలవాట్లు మారిపోవటము, మన ఇవన్నీ కండిషన్స్ వల్ల వస్తున్నాయి జనరల్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి.